అదేదో కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద దీక్ష చేసి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే అక్కడ ప్రభుత్వం దిగొచ్చిందని చెప్పి ఇక్కడ కావాలని అదే ఎన్నుకొని కావాలని మేము దీక్ష చేస్తాము, లోకేష్ రాజీనామా చేయాలి, దీనికి నైతిక బాధ్యత వహించాలి, ఎంతవరకు సమంజసమని అటు తెలుగుదేశం పార్టీ కూడా ఆరోపిస్తారు. ముందుగా 9+ టీవీ వీక్షకులకి, ప్యానల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి మీకు శుభ సాయంత్రం. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు, సత్యమేవ జైతే. సోదరులు టీడీపీ వారు ఏం మాట్లాడుతున్నారంటే, అసలు డిఎస్సిలో మేము అడిగే ప్రశ్నలు ఏంటి? ఒక ప్రశ్న, ఒక ఎగ్జామ్ లో పాల్గొన్న వ్యక్తికి తన మార్కులు తను చూసుకునే ప్రాథమిక హక్కు ఎందుకు ఇవ్వలేదు? ఫీజు కట్టి ఎగ్జామ్ రాశారు. ఎగ్జామ్ రాసినప్పుడు ఆ అభ్యర్థికి ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది ఆన్లైన్ లో పెట్టాల్సిన బాధ్యత ఉందా లేదా? అట్లనే పారదర్శకంగా ప్రతి ఒక్కటి ఆన్లైన్ లో పెట్టి తీసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. మేము అడుగుతున్నది ఏంటి? సో ఈ రోజు ఇక భవిష్యత్తులో ఏ విద్యార్థి చదువుకొని ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి నాకు ఉద్యోగం వస్తుందనే నమ్మకాన్ని, విశ్వాసాన్ని కోల్పోయే విధంగా ఉంది. ఆ అనుమానాలు రేకెత్తిని. మీరు తప్పు చేశారు అనట్లా, ఎందుకు ఆన్లైన్ లో పెట్టలేదు? ఫస్ట్ అది చెప్పాలి కదా. చెప్పినప్పుడు పారదర్శకంగా ఉన్నప్పుడు మేము చెప్పిన మాట కాదు కదా. ఏది ఫేక్ సర్టిఫికెట్లు పెట్టుకొని స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సంపాదించుకున్నారు అన్న విషయాన్ని నేను చెప్పలేదు కదా. భారతదేశంలో ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చెప్పిన మాట కదా ఇది. ఇప్పుడు ఆ సర్టిఫికెట్లు ఒరిజినలా కాదా తెలుసుకోవాలి కదా. అవన్నీ చేయాల్సింది ఎవరు? అసలు ఇంత పట్టుదలకు పోవాల్సిన పని ఏముందండి ఇక్కడ? విద్యార్థుల భవిష్యత్తుని ఆలోచించి, ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తును ఆలోచించి డిఎస్సి రాసిన వాళ్ళ అనుమానాలని తొలగించే బాధ్యత ప్రభుత్వానికి ఉన్నదా లేదా? ఎందుకు మీరు ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి ఆ అనుమానాలని తొలగించి ఎస్ మేము ఫెయిర్ గా చేశాము, కావాలంటే ఎంక్వైరీ కమిషన్ కూడా ఇది చెప్పింది అని చెప్పేసి చెప్పొచ్చు కదా. ఎందుకు మీరు దీన్ని రాజకీయ కోణంలో ఆలోచించి వైఎస్ఆర్సీపీ అది చేసింది, జంజీర్ ఢిల్లీలో ఇది చేశారు కాబట్టి మేము ఇది చేస్తున్నాం? మేము వేసే క్వశ్చన్ కరెక్టా కాదా దయచేసి ఆలోచించండి. ఈ క్వశ్చన్ మాకు సంబంధించింది కాదు, ఈ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు సంబంధించిన విషయం, పరీక్షా విధానానికి సంబంధించిన విషయం, వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన విషయం. భవిష్యత్తులో విద్య మీద వాళ్ళకి నమ్మకం కలగడం కోసం మేము ప్రశ్నిస్తున్నాం. మీరు వాళ్ళ నమ్మకం కోల్పోయే విధంగా, విశ్వాసం కోల్పోయే విధంగా దీన్ని రాజకీయాలకి ముడిపెట్టి, రాజకీయ పార్టీలకు ముడిపెట్టి మీరు సవాళ్లు విసరడం, ప్రతి సవాళ్లు విసరడం, గతంలో మీరు అది చేశారు ఇది చేశారు అని చెప్పడం ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వాళ్ళకి ఎంతవరకు సబబు? ఫస్ట్ అది చెప్పండి. ఎందుకని మీరు ఆన్లైన్ లో విద్యార్థుల మార్క్స్ పెట్టలేదు? ఫండమెంటల్ క్వశ్చన్ కదా ఇది. నేను ఎగ్జామ్ రాస్తే నా మార్కులు ఉన్నాయో లేవో, ఎన్ని వచ్చినాయో లేదో, నేను బాగా రాశానో లేదో తెలుసుకోవడానికి నాకు ప్రాథమిక హక్కు ఉంది కదా. అవి ఆన్లైన్ లో పెడితే అసలు నేను ఎక్కడ ఫెయిల్ అయ్యాను, నాకు ఎన్ని మార్కులు తక్కువ వచ్చినాయి, ఏ కోటాలో అవతల వ్యక్తికి వచ్చింది, అవతల వ్యక్తికి ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది నేను తెలుసుకోవద్దా? ఆ హక్కు మాకు లేదా అనేది విద్యార్థులు అడుగుతున్నారు. వాటికి సమాధానం చెప్పండి. దయచేసి ప్రగల్భాలకు పోయి సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటూ రాజకీయంగా బురద జల్లే కార్యక్రమాలు చేయొద్దు. మా హయాంలో 1,30,000 ఉద్యోగాలు ఎట్ ఎ టైం, ఎటువంటి ఎలిగేషన్ లేకుండా, సచివాలయ ఉద్యోగాలు ఎటువంటి ఎలిగేషన్ లేకుండా సింగిల్ నోటిఫికేషన్ తో ఇచ్చాం. మీరు కూడా 16,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చారని చెప్తున్నారు, వెల్ అండ్ గుడ్. ఎగ్జామ్ రాపిచ్చామని చెప్తున్నారు, వెల్ అండ్ గుడ్. ఇప్పుడు మేము వేస్తున్న క్వశ్చన్లు మావి కాదు,
డిఎస్సి ఎగ్జామ్ లో పాల్గొన్న విద్యార్థుల ప్రశ్నలు, వాళ్ళకొచ్చిన అనుమానాలు తీర్చమంటున్నాము. వాళ్ళకొచ్చిన అనుమానాలు తీర్చడం కోసం వాళ్ళు చేస్తున్న ఉద్యమానికి మేము మద్దతు మాత్రమే తెలియజేస్తున్నాము. దాన్ని రాజకీయ కోణాల్లో ఆలోచించి పార్టీలకు ఆపాదించి సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నంత మాత్రాన ప్రజల్లో వచ్చిన ఈ అనుమానాలు, విద్యార్థుల్లో వచ్చిన ఈ అనుమానాలు, డిఎస్సి ఉద్యోగాల్లో కలిగిన ఈ అనుమానాలు మీరు అరిస్తేనో, కేకలేస్తేనో, బెదిరిస్తేనో, కేసులు పెడితేనో పోవు. దానికి ఒకటే, ప్రభుత్వం సావధానంగా, సానుకూలంగా, వినయంగా, ప్రాపర్ గా ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి ఆ ఎంక్వైరీ కమిషన్ ద్వారా ఈ అనుమానాలు నివృత్తి చేస్తే మాత్రమే అనుమానాలు పోతాయి. దయచేసి ఆ కోణంలో ఆలోచించమని మేము అంటున్నాం. మళ్ళీ మీ దగ్గరకు ఆలోచించమని మేము అంటున్నాం. అలా కాకుండా సవాళ్ళు, ఇప్పుడు ఆయనేమో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మను, దమ్ముంటే చర్చకు రమ్మని అంటాడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి, లోకేష్ బాబు గారికి సంబంధించిన విషయమా, లేదా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు సంబంధించిన విషయమా? అంటే వెంకటేశ్వర రెడ్డి గారు, అంటే లోకేష్ రాజీనామా చేస్తే అదంతా సరిగ్గా పారదర్శకంగా జరిగినట్ల? అదే నేను లోకేష్ రాజీనామా డిమాండ్ ఎందుకు వచ్చింది? మీరు ఎంక్వైరీ కమిషన్ వేయకపోవడం వల్ల, ప్రాపర్ గా సమాధానం చెప్పకపోవడం వల్ల, ప్రజల్లో అనుమానాలు విపరీతంగా పెరగడం వల్ల. ఆయన మేము ఎంక్వైరీ కమిషన్ వేస్తాము, దాన్ని పూర్తిగా న్యాయబద్ధంగా విచారిస్తాము, విచారించి తప్పులు ఎవరు చేసినా వాళ్ళని శిక్షిస్తాము అని చెప్పేసి ఎంక్వైరీ కమిషన్ వేస్తే, ఆ ఎంక్వైరీ కమిషన్ అయిపోయేంత వరకు, అది న్యాయం జరిగేంత వరకు లోకేష్ గారు రాజీనామా డిమాండ్ రాదు కదా. ఎప్పుడైతే లోకేష్ గారు విదండవాదం ఎత్తుకొని సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటూ ఈ అభ్యర్థుల మీద శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలు జరుపుతున్న వాళ్ళ మీద, అర్జీలు ఇవ్వడానికి వెళ్ళిన వాళ్ళ మీద ఎప్పుడైతే దౌర్జన్య కాండకు పాల్పడ్డారో ఈ అనుమానాలు ఇంకా బలపడుతున్నాయి. ఈ సవాళ్లు ప్రతి సవాళ్ళు వల్ల ప్రజల్లోకి ఈ విషయము, అనుమానాలు ఎక్కువ రేకెత్తించే ఉద్దేశంలో ఉన్నాయి తప్పితే మీరు మీ ప్రవర్తన ఆ నివృత్తి చేసే విధంగా లేవు. నివృత్తి చేసే విధంగా లేవు. ఇప్పుడు సోదరులు మాట్లాడే విషయాలు కూడా మనం ప్యానెల్లో ఉన్న వాళ్ళందరం హోస్ట్ గా మీరు కూడా చూశారు. అసలు మన సమస్య ఏంటి, వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలు ఏంటి, మనం ఏమి సమాధానం చెప్పాలి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, చేయాలి అనేది కాకుండా ఒక రాజకీయ పార్టీకి పులిమితి అవుతుందండి. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. కంచర్ల విజయభాస్కర్ గారు, టీడీపీ వ్యవస్థాపక సభ్యులు, ఆయన కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. సార్, గుడ్ ఈవినింగ్ సార్.